బావా ఎప్పుడు వచ్చితివీవు వచ్చి ఏమి పీకితివీవు ఎంతలా గుంట నక్కలా చూస్తున్నావు ఎవడబ్బ సొమ్మని నీ బావ ఇంత తగలేసి ఈ సంగీతాడనుకున్నావు వెళ్ళు వాణ్ణి లేపు వీణ్ణి లేపు. ఎట్ లాస్ట్ నా పెళ్లి సెట్ అయింది, అది కూడా నాకు నచ్చిన అమ్మాయితో. కార్తిక్, ఈ ఏజ్లో పెళ్ళి ఏంటి అని అనుకుంటున్నారా? అదంతే, వీడు పెళ్లిలో పుట్టాడంట. ఆ ఒకేషన్ మహిమో ఏంటో కానీ వీడు పెరుగుతున్న కొద్దీ వీడితో పాటు పెళ్ళి పెళ్ళి అన్న నచ్చ కూడా పెరిగింది. రేయ్, నువ్వు చాలా లక్కీరా. కోటి, వీడికి తాగుడు తక్కువ వాగుడు ఎక్కువ. కాదు కాదు, నిన్ను చేసుకుంటుంది కాబట్టి ఆ అమ్మాయి లక్కీరా. 24 క్యారెట్ గోల్డ్ రా నువ్వు. బాలరాజ్, వీడికి సిచ్యువేషన్తో పని లేదు, వీడి ఉత్తపదమే వీడికి ఇంపార్టెంట్. నీ ఉత్తపదం ఇంకా వీడు కిరణ్, ప్రేమలో మునిగి తేలుతున్న బాలుడు. వీడి గురించి మీకు మెల్లగా తెలుస్తుందిలే. రేయ్, మంచి మూడ్లో ఉన్నా డిస్టర్బ్ చేయకు. అసలు ఇంత తొందరగా పెళ్లి చేసుకోవడం ఏంట్రా? నాకే నమ్మబుద్ధి వేయట్లేదు. నీ ఓవర్ యాక్షన్ తగలేయా. ఇన్ని రోజులు పెళ్లి పెళ్లి అని సావదొబ్బి ఇప్పుడు సెటిల్ అయ్యాక నమ్మబుద్ధి కావట్లేదు అంట. కడ్రాయర్తో పుట్టిన ఎదవా. ఏమోరా, ఈ ఏజ్లో పెళ్ళని సంగతి పక్కన పెడితే ఈ కార్తిక్ గారికి వైఎంసీలో సమంత అంత అందగతి కాకపోయినా ఏదో నాకు నచ్చిన అమ్మాయి దొరికింది, అది చాలరా నాకు. రే, అందం ఎవరు కావాలరా, మనసు ఇంపార్టెంట్. నా పిల్ల కొంచెం అనుమానం ఎక్కువే అయినా పర్లేదు, నేనంటే ఇష్టమేమమ్మా. ఏడ్చాడు అసలు తన నా హైట్ కి నా ఫేస్ వాల్యూకే పడిపోయింది అనుకో. రే, మళ్ళీ ఇస్తాడు రే. బా, వాళ్ళనవుతా నన్నెందుకు రా కొట్టావు? రే, పార్టీ ఎవడిస్తున్నాడు రా? కార్తిక్ గాడు. మరి వాడిని కొడితే కొట్టినందుకు కోపం వచ్చి వాడు వెళ్ళిపోతే బిల్లు ఎవడు కడతాడు రా? సరే. అందరూ బాగానే ఉన్నారు, నువ్వు నీ పిల్లతో వీడి పెళ్లితో. ఎటు కాకుండా నా లైఫే. ఒక అమ్మాయిని ఇష్టపడి ప్రేమిస్తే అది పోరా అన్నది, పోనీ కష్టపడి ప్రపోజ్ చేస్తే అది బాటా చెప్పించి కొడతా అన్నది. పోనీలే, ఈ పిల్ల మనకి వర్కౌట్ అవ్వట్లేదని ఆఖరికి కాంప్రమైజ్ అయి వదిలేద్దాం అనుకుంటే ఈ ఫీలింగ్స్ ఏంద్రా బాబు. సెకండ్ కి సునామీ లాగా మైండ్ లో దూరి నిద్ర పట్టకుండా పిచ్చెక్కిస్తున్నారా. నోర్మీరా. రే, అమ్మాయిలు బీర్ బాటిల్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ రా. వాసన చూస్తే ఎందుకురా తాగడం అని అనిపిస్తుంది, అదే తాగిన తర్వాత అమృతం. అదే అమ్మాయిల్ని చూస్తే తగిలితే ఇలాంటి ఐటమ్ బాంబే తగలాలని అనిపిస్తుంది, కానీ తగిలిన తర్వాత తెలుస్తుందిరా అది ఐటమ్ బాంబ్ కాదు ఆటం బాంబ్ అని. నీ అబ్బా నిన్ను చంపేస్తారా రే. ఎందుకురా, నీలో ఫెయిల్ అయితే ఫ్రస్ట్రేషన్ ఆడి మీద చూపిస్తావు పాపం. నేను ఫీల్ అయ్యేది లవ్ లో ఫెయిల్ అయినందుకు కాదురా. వీడు సిచ్యువేషన్ లేకుండా ప్రతిదానికి అబ్బాబాబా 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 అంటుంటే అది పొగినట్టు లేదురా, గుండెల్లో పెన్సిల్ గుచ్చినట్టుందిరా అది. ఎదవా ఎదవా ఎదవా. ఒక అమ్మాయిని ప్రేమించిన పాపానికి ఎదవా. తాగుబోతు జీవితం అయిపోయిందిరా. హలో హలో అండి, మేము కస్టమర్ కేర్ నుంచి కాల్ చేస్తున్నాం. ఈ వ్యాలంటైన్స్ డే రోజు మీరు మీ లవర్ కి విషెస్ ని పాట ద్వారా చెప్దాం అనుకుంటున్నారా, సాంగ్ ద్వారా చెప్దాం అనుకుంటున్నారా? ఏ ఊరమ్మా మంది? మాదా, మా ఊరే. ఓహో, మీ ఊరేనా? ఇప్పుడు నువ్వు కాల్ పెట్టలేదనుకో, నేను మీ కాల్ సెంటర్కి వచ్చి కత్తితో కోయమంటావా బ్లేడ్తో కోయమంటావా? పెట్టే ఫోన్. అయినా అందరు అమ్మాయిలు ఒకేలా ఉండలేరా. ఫర్ ఎగ్జాంపుల్ నా పిల్లనే తీసుకో, అనుమాన పుట్ట, కానీ నేనంటే పిచ్చి. ఎప్పుడు అనుమానిస్తూనే ఉంటుంది, కానీ అంతకంటే ఎక్కువ ప్రేమిస్తుంది. రే, అమ్మాయిలు కంట్రోల్లో పెట్టుకోవాలరా. ఒకవేళ మనం పెట్టుకోలేదనుకో వాళ్ళు మన కంట్రోల్ లాగేసుకుంటారు. ఒకవేళ వాళ్ళు లాగేసుకున్నారే అనుకో వాదిస్తూనే ఉంటారు. వాళ్ళు వాదిస్తే మనం వినడం తప్ప చేసేది ఏమీ ఉండదు. సింహ సినిమాలో బాలయ్య చెప్పిన లాగా నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి.
కాదని ఏది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఏంటి నాకు నెక్స్ట్ బర్త్డే ఉండదా? మొన్ననే కదా నా బర్త్డే అయింది. అంటే నా నెక్స్ట్ బర్త్డేకి నన్ను చంపేస్తావా? బంగారం బంగారం నేను కాదు బంగారం. బంగారమా? మొన్నటి దాకా ప్లాటినం అన్నావు, అంటే 2 days ఉన్న వాళ్ళు తగ్గిపోయిందా? రే 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 బంగారం కాదురా వెండిరా. అది కాదు వెండి. వేండా? అదిగో మళ్ళీ ఇప్పటిదాకా బంగారం అన్నావు, ఇప్పుడు వెండికి షిఫ్ట్ అయ్యావా? రే నీ అబ్బా ఆగు. అంటే వెండి కాదు, వెళ్ళండి. మా ఫ్రెండ్స్ గుడికి వెళ్తా అంటే మీరు వెళ్ళండి, నేను తర్వాత జాయిన్ అవుతా అని చెప్తున్నాను. గుడా? ఈ మిడ్ నైట్ టైంలో ఏ గుడి ఓపెన్ ఉంటుంది? అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర గుళ్ళు అలాగే మిడ్ డేస్ క్లోజ్ ఉంటాయి, మిడ్ నైట్స్ ఓపెన్ ఉంటాయి. ఏంటో. సరే ఎక్కడ ఉన్నావు? నేనా బార్లో. బారా? బ్యాంకెట్ హాల్. బ్యాంకెట్ హాలా? అంటే మా ఫ్రెండ్కి పెళ్లి సెటిల్ అయింది ఇవాళ, వాడి శోభనం. హా? చిచ్చి, అంటే వాడి పెళ్లి సెటిల్ అయింది, చిన్న గెట్ టుగెదర్ వాళ్ళ ఫ్యామిలీతో. చూడు మ్యూజిక్ కూడా వినిపిస్తుంది. సరే ఎక్కువసేపు ఉండకు, త్వరగా ఇంటికి వెళ్ళి పడుకో. లవ్ యూ, బాయ్. లవ్ యూ టూ, బాయ్. ఎరా కంట్రోల్ తప్పిందా? బాబాయ్ ఏంటి ఎప్పుడు ఎందుకు? అవునా సరే. రే నా పెళ్లి పెటాకులైందిరా. ఏంటి ఎప్పుడు? ఎందుకు? పెళ్లి కూతురు జంపంట్రా. సో అయితే ఓకే. మీ అమ్మమ్మ కడుపులు మాడ పెళ్లి కూతురు చంపైతే నాకు పెళ్లి ఎలా అవుతుందిరా? అంటే వీడు ఇప్పుడు పార్టీ క్యాన్సిల్ అంటాడేమో. ఇంత సరుకు అమ్మో. అరే నువ్వు పరేషాన్ కాకు, ఇక్కడ రా కూర్చో, ఇక్కడ రా. ఉఫ్. పాప పోతే పోయింది, ఇప్పుడు సరుకు ఎందుకు పాడు చేసుకోవడం? పోయిందన్న బాధలో పార్టీ చేసుకుందాం. అబ్బా దాని అమ్మ ఇందాకే ఎవరా నాకు నచ్చిన అమ్మాయి దొరికిందని సంబరపడ్డాను, ఇంతలోకే నా జీవితంలో సాంబార్ పోస్తుందిరా. థూ దొంగముండా. అరే నువ్వు పరేషాన్ కాకు, పాప పోతే పోయింది, ఈ బఠానీలు తిను. రే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ రా, ఏ గైతో దూసరే మిల్తీ. అవునరా, పెళ్ళి అనేది ఒక వైన్ బాటిల్ లాంటిది. అది షాప్లో స్టాక్ ఉంటేనే కొనగలం రా, లేదంటే మన బ్యాడ్ లక్. అదృష్టం ఉండాలిరా. అంటే కంపారిజన్ కొంచెం వర్స్ట్గా ఉంది, అడ్జస్ట్ అవ్వండి ఓకేనా ప్లీజ్. అరే చూప్. పిల్ల అనేది పెంట మీద కాలు పెట్టడం లాంటిది. నువ్వు చూసి పెట్టినా చూడకుండా పెట్టినా ఒక్కసారి పెట్టాక అంతే, దరిద్రం అంటుకోవాల్సిందే. ఏంటి నానా, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెనా? తోటకూర కట్టేం కాదు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనేది పాత ట్రెండ్ రా, ఇప్పుడు కొత్తది. మ్యారేజెస్ ఆర్ నాట్ మేడ్ ఇన్ హెవెన్ రా, దే ఆర్ మేడ్ ఇన్ మందు బాటిల్. చూశారు కదా, ఇలాంటి క్యారెక్టర్స్ మీ జీవితంలో ఎంతో మందిని చూసుంటారు. ఇలాంటి సీన్స్ కూడా ఎన్నో ఎక్స్పీరియన్స్ చేసుంటారు. అబ్బాయిలకి ఇదొకటే పనండి, సంతోషం వచ్చినా బాధ వచ్చినా పైసామే పరమాత్మ బాటిల్ మే అంతరాత్మ అన్నట్టు, చుక్క పడగానే వాళ్ళ అంతరాత్మతో మాట్లాడుతున్నట్టు టాపిక్ దొరికితే చాలు ఫిలాసఫీల మీద ఫిలాసఫీలు చెప్తూనే ఉంటారు. వీళ్ళ పెగ్గులు ఆగలేదు, వీళ్ళ సో కాల్డ్ ఫిలాసఫీలు ఆగలేదు. ఎక్స్క్యూజ్ మీ, డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని తెలియజేయడానికి ఈ ఫిలిం తీయలేదు, అమ్మాయిలు ఇంతే అని చెప్పడానికి తీయలేదు. ఏదో మిమ్మల్ని కాసేపు నవ్వించడానికి ట్రై చేశాం అంతే, అలా జరిగిపోయింది. ప్రతి ఒక్క చూపు తమ తమ పనులకు అతుక్కుపోయే గల 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 అట్టలేక విల 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 దిల్ తరుక్కుపోయే కంప్యూటర్లు మూసేయి, సెల్ ఫోన్ తీసి దాచేయి, పెళ్ళింట్లో ఇవన్నీ దేనికో మైండ్ బ్లాంక్ చేసేయి, ఆలోచనలు మానే మ్యారేజ్ ని ధ్యాసయి, గెస్టుల నువ్వు నడుచుకో. ఏమంటాడ్రా? లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో.